మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది చుట్టూ అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా రామ్ చరణ్ కెరీర్ లో ఓ కొత్త మైలురాయిగా నిలవబోతుందని టాక్ వినిపిస్తోంది. ఉప్పెన వంటి హిట్ తో తన సొంత స్టైల్ ను చూపించిన బుచ్చిబాబు ఈసారి మరింతగా భావోద్వేగాలు, గ్రామీణ వాతావరణం, కట్టిపడేసే కథతో రామ్ చరణ్ ఇమేజ్ కి సరిపోయే స్టోరీని తెరకెక్కించినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెతో కలిసి రామ్ చరణ్ జోడీగా కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దేవ్యందు శర్మ, సీనియర్ నటుడు జగపతి బాబు వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీ రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ వ్యవహరించడం ఈ ప్రాజెక్టుకు మరింత హైప్లోకి తీసుకెళ్లింది. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్తో ముడిపడి ఉన్న బలమైన ఎమోషనల్ కథతో రూపొందుతున్న ఈ సినిమా 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇక తాజాగా ఈ మూవీ టీం పెద్ది ఫస్ట్ సింగిల్ విడుదలకు సన్నాహాలు ప్రారంభించింది. మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటను ప్రత్యేక ఈవెంట్లో అభిమానుల ముందుకు తీసుకురానున్నారు. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం ఈ నెల నవంబర్ 8న రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్లోనే పెద్ది ఫస్ట్ సింగిల్ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు సానా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులు ఈ వార్తకు మరింత బలమిచ్చాయి. చరణ్ లుక్, రెహమాన్ మ్యూజిక్, బుచ్చిబాబు ఎమోషనల్ నరేషన్ కలయికతో ఈ ఫస్ట్ సింగిల్ సంగీత ప్రియుల్ని, మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. గ్రామీణ మట్టి వాసనతో పాటు మాస్ పూల్స్ కు సరిపోయే ఎమోషనల్ బీట్ల మేళవింపుతో ఈ పాట సెన్సేషన్ అవుతోందనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. మొత్తానికి రామ్ చరణ్ పెద్ది మొదటి గీతం విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇక రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్, రామ్ చరణ్ ఎనర్జీ కలిసి ఈ పాట ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠం ప్రేక్షకుల్ని ఊపేస్తుంది. కాగా శిష్యుడి కోసం గురువు సుకుమార్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పెద్దికి సంబంధించి చాలా విషయాలు సుకుమార్ ఇన్వాల్వ్ అవుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. అందుకే మెగా ఫ్యాన్స్ లోనూ ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.